సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రాథమిక విద్యామితగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం తెచ్చిన మెడల్ పాఠశాలలను నాశనం చేసిన జగన్ విలీన ప్రక్రియతో పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాట్లాడాల్సిన పరిస్థితి వస్తది. ఈ రాష్ట్రంలో ఆ రకంగా ఇంగ్లీష్ విద్య చాలా బాగా వ్యాప్తి చేయబోతున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ప్రైమరీ విద్యని పూర్తిగా నాశనం చేస్తున్నారనే భావన అయితే అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి ఇద్దరికీ కూడా ఈ రోజున అవగాహన అవుతున్నటువంటి అంశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో 2017 సంవత్సరంలో ప్రతి తరగతికి కూడా ఒక ఉపాధ్యాయుడు లేక ఒక ఉపాధ్యాయురాలు ఉంటే మీరు వచ్చిన తర్వాత ఆ రకంగా మోడ్రన్ ప్రైమరీ స్కూల్స్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఆ మోడ్రన్ ప్రైమరీ స్కూల్స్ విధానానికి స్వస్తి చెప్పి 2020న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో 53 అనే పేరుతో 80 మంది పిల్లలు ఉంటే అక్కడ ముగ్గురినే టీచర్స్ని పెట్టి ఎన్ని తరగతులు ఉన్నా కూడా ఆ ముగ్గురినే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి తరగతికి ఒక స్కూల్ టీచర్ విధానాన్ని నాశనం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఆ తర్వాత 2022లో 3, 4, 5 క్లాసులు హై స్కూల్లో విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రైమరీకి సబ్జెక్ట్ టీచర్స్తో టీచ్ చేయించడం మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఎక్కడా కూడా ఎక్కడైతే విద్య బాగా వ్యాప్తి చెందిందో డెవలప్డ్ కంట్రీస్లో మనం చూస్తే అమెరికాలో కానీ లేకపోతే ఫిన్లాండ్ లాంటి దేశంలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఎందుకు పెట్టారు అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ రోజున అమ్మ ఒడి ఇస్తున్నాం అనే పేరుతో అమ్మ ఒడికి పూర్తిగా ఇవ్వలేని పరిస్థితిలో డొంకదారి బట్టి పక్కదావును పట్టించి ప్రజల్ని మోసం చేయడానికి విలీనం అని చేసి నువ్వైతే బియ్యం పంచడానికి మాత్రం ఇంటింటికి నేను బియ్యం పంచుతా అన్నటువంటి ఈ ప్రభుత్వం, వాహన మిత్రుల ద్వారా నేను చాలా సేవ చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏ మౌలిక వస్తువు అయితే విద్య ద్వారా వికాసం చెందినటువంటి సమాజం ఏర్పడుతుందో అలాంటి మౌలిక అంశానికి సంబంధించి మాత్రం విలీనం పేరుతో పిల్లలకి దూరంగా విద్యను తీసుకెళ్ళినటువంటి ఘనత నీతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున నువ్వు ఆ రకమైనటువంటి ప్రక్రియకి నాంది పలకడం వల్ల, విలీనం చేయటం వల్ల నువ్వు ఉద్యోగ అవకాశాలు తగ్గించడానికి నువ్వు చేసే ప్రయత్నం అయితే, ఇంకో పక్కన ఏ బిడ్డల కోసమైతే గ్రామ గ్రామాన పల్లె పల్లెకి గత ప్రభుత్వాలు